సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ ఇది. when I first started, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసిస్ దీన్ని పుట్టినప్పటి నుంచి, అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఇది ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన 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 ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇది ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్. అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి తల చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్.